ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. సైబర్ నేరగాళ్ల పట్ల అవగాహనతో ఉండాలి అంటూ ఈరోజు జూలూరుపాడు మండలం హెడ్ క్వార్టర్ అంబేద్కర్ సెంటర్లో పోలీసు వారి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీసు వారి బృందం. ఏటీవీ న్యూస్ జూలూరుపాడు. ఆన్లైన్లో ఫ్రాడ్ ఇది. ఇంట్లో రావడం అలా దొంగలు జరిగింది. ఇక్కడ ఆన్లైన్లో మొత్తం దొంగలు జరుగుతున్నాయి. అది సరైన ఓటీపీలు వస్తే ఎవరైనా చేసుకోవాలి. ఎవరైనా బ్యాంక్ నుంచి చేస్తున్నామని ఇలా పథకం వర్తిస్తుంది ఇప్పుడు ఏపీకి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే ఫోన్ నెంబర్ బ్యాంకింగ్ లింకే ఉన్నాయి. బ్యాంకింగ్ లింకే ఉంటే మొత్తం ఓటీపీ చెప్పమంటారు. అలా మొత్తం ఆన్లైన్లో ఫ్రాడ్ జరుగుతుంది. ఏమైనా ఉంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో రండి. లేకపోతే లేదంటే మేము ఇలా తెలుసుకుంటే వాళ్ళు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తామంటే బ్యాంకు నుంచి అదే ఫోన్ చేయదు. ఎందుకంటే మనం పోయినప్పుడే కన్సర్న్ మాత్రమే ఉండరాదు. నా బ్యాంకు నుంచి ఫోన్ చేసి మీ కేవైసీ అప్డేట్ చేస్తామని, లేకపోతే మీ బ్యాంకు హోల్డ్లో పడింది, హోల్డ్లో చేయాలంటే మీ అకౌంట్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఓకేనా? అలాంటి ఏం పట్టించుకోవాలంటే ఏమన్నా మేము అలా ఏమైనా ఫోన్ చేస్తే కన్సర్న్ లేదంటే మేము బ్యాంక్ ఉంది కాబట్టి మేము బ్యాంకుకే వస్తాం, బ్యాంకే వచ్చి సరి చేసుకోమని చెప్పండి. అలాగని వాడు ఓటీపీ పంపించాలని ఓటీపీ అయితే అస్సలు చెప్పమాకండి. ఓకేనా? రీసెంట్ కాలం నుంచి ఒక పిటిషన్ వచ్చింది. వాళ్ళకి గృహజ్యోతి పథకం వర్తించిందని మీకు మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి వాళ్ళ అకౌంట్లో 44,000 చిల్లర ఉందట. దాంట్లో ఓటీపీ పంపించారు. మీరు గృహజ్యోతి పథకం సెలెక్ట్ అయ్యారు, మీరు 1,500 ఓటీపీ పంపిస్తే, మీరు 1,500 పంపిస్తే కానీ మీకు 42,000 వస్తాయని 40,000 వస్తాయని చెప్పారు. అలా చెప్పేసరికి ఆయన ఆశ కదా. ఇప్పుడు మనిషి డబ్బులంటే మనం చూసేది దాని మీద. ఆశపడి ఏం